భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో 8వ జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ ఆలయము ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో బ్రహ్మగిరి పర్వతం వద్ద ఉంది. ఇక్కడే పవిత్రమైన గోదావరి నది కూడా పుట్టింది. ఈ క్షేత్రం మోక్షప్రదమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఈ పవిత్ర స్థలం ఎలా అవతరించింది, దాని వెనక ఉన్న కథ ఒక ఋషి యొక్క భక్తి, క్షమ, సత్య పర్వతానికి ఉదాహరణ. ఈ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతే, పూర్వకాలంలో బ్రహ్మగిరి పర్వత పాదాల వద్ద గౌతమ మహర్షి అనే ఋషి తన భార్య అయిన అహల్యతో జీవించేవాడు. ఆయన సత్యవ్రతుడు, శాంతి స్వభావుడు, ప్రజలు మేలు కోరుకునే మనసున్నవాడు. ఆయన ఆశ్రమం వద్ద ఎప్పుడూ దాన ధర్మాలు, పూజలు జరిగేవి. గౌతమ మహర్షి వృక్షాలకు నీళ్లు పోసేవాడు, జంతువులకు ఆహారం పెట్టేవాడు, భూమిపై ఉన్న ప్రతి జీవి దైవ స్వరూపమే అని భావించేవాడు. ఒకసారి భూమి కరువుతో తలమునకలయ్యింది. ఆకాశంలో మబ్బులు లేక వర్షం కురవలేదు. వృక్షాలు ఎండిపోయాయి. ప్రజలు దాహంతో కృషించిపోయారు. జంతువులు తినడానికి గడ్డి లేక మరణించసాగాయి. అప్పుడు గౌతమ మహర్షి తన ప్రజల బాధను చూసి తన మనస్సు చలించిపోయింది. అతను తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నం చేసుకున్నాడు. ఇంద్రుడు సంతోషించి మేఘాలను పంపాడు. భూమిపై వర్షం కూడా కురిసింది. పంటలు పండాయి. ప్రజలు మళ్లీ ఆనందించారు. అయితే అతని ఖ్యాతి అన్ని దిక్కులకు వ్యాపించింది. ఇతర ఋషులు అసూయతో మండిపోయారు. గౌతుడు మాకన్నా గొప్పవాడా అని అనుకున్నారు. అవమానపరచాలనే ఉద్దేశంతో వారు దురాచోళన పన్నారు. అయితే ఒక రోజు వారు కామధేను రూపంలో ఒక ఆవును సృష్టించి గౌతుడు ఆశ్రమంకు పంపారు. ఆ ఆవు ధాన్యం తింటుండగా గౌతుడు దానిని సున్నితంగా కర్రతో తట్టి, ఇది పవిత్ర ధాన్యం, దీనిని తినకూడదు అని అంటాడు. కానీ అప్పుడు ఆ గోవు నేలపై పడిపోయి చనిపోయినట్లయింది. వెంటనే ఆ ఋషులు అరిచారు, ఓ గౌత, పవిత్ర కామధేనువు చనిపోయింది, నీవు మహాపాపము చేశావు అని. గౌతమ మహర్షి ఆశ్చర్యానికి గురయ్యాడు. తన చేత ఆ ఆవు చనిపోలేదని తెలిసిన మనసులో బాధపడ్డాడు. అయితే ఇప్పుడు ఆత్మలో శాంతి కోసం గౌతుడు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. నేను పాపం చేసినా కానీ నాపై ఉన్న ఈ మాయను తొలగించగల శక్తి శివుడే అని నమ్మాడు. అతను భగవాన్ శివుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. వేల సంవత్సరాలు తపస్సు చేయసాగాడు. అతని తపస్సు భూమి, ఆకాశం, దిక్కులను కదిలించసాగింది. ఒకరోజు గౌతమ మహర్షి భక్తితో తృప్తి చెందిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రభంజనంలా కాంతులు వెలిగాయి. గౌతుడు నమస్కరిస్తూ ఇలా అన్నాడు, ప్రభు, నా మీద తప్పుడు ఆరోపణలు జరిగాయి. వాటిని తొలగించడానికి గంగాదేవిని భూమిపైకి తేవాలని కోరుకుంటున్నాను అని అంటాడు. శివుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, ఓ గౌత, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. నీ భక్తి నిజమైనది. నేను గంగాను నీ కోసం పంపిస్తాను అని శివుడు అంటారు. శివుడు తన జటల నుండి గంగాను విడుదల చేశాడు. గంగమ్మ ఆకాశం నుండి భూమిపైకి జారుతూ వచ్చింది. అది బ్రహ్మగిరి పర్వతం మీద పడింది. అక్కడ నుండి ప్రవహిస్తూ నదిగా మారింది. అప్పటి నుండి ఆ గంగ గౌతీ గంగగా ప్రసిద్ధి చెందింది. ఇదే నేటి గోదావరి నది ఉద్భవం. భూమి పునీతనమైంది. భక్తులు గంగలో స్నానం చేసి పాప విముక్తులయ్యారు. ఆ తరువాత శివుడు గౌతమ మహర్షి ముందుకు ప్రత్యక్షమై త్రినేత్ర అంటే 3 కళ్ళ రూపంలో తన దివ్య స్వరూపాన్ని చూపించాడు. నేను సృష్టి, స్థితి, లయ ఈ 3 శక్తుల రూపంలోనే ఉన్నాను అని శివుడు అంటారు. ఈ స్వరూపమే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. త్రి అంటే 3, అంబక అంటే కళ్ళు, అంటే త్రినేత్రుడు శివుడు అనే అర్థం. ఇక్కడి లింగం ప్రత్యేకమైనది. ఇది లోపలికి వంగిన రూపంలో ఉంటుంది. అది జననం, మరణం, పునర్జన్మ చక్రానికి ప్రతీక. అయితే ఈ క్షేత్ర యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. త్రయంబకేశ్వర్లో పూజలు చేయడం వల్ల భక్తుడు పాప విముక్తుడవుతాడు. ఇక్కడ కాలసర్ప దోష నివారణ, పితృ కర్మలు, మోక్ష ప్రాప్తి కోసం ప్రజలు వస్తారు. గౌతమ మహర్షి చేసిన తపస్సు వలన ఈ ఆలయము శివశక్తితో ఎప్పుడూ నిండి ఉంటుంది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది.
సత్యం, భక్తి, క్షమ, సహనం ఉంటే మనకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు అని. బౌద్ధ మహర్షి నిర్దోషిగా ఉన్న తన మీద ఆరోపణలు వచ్చినప్పుడు క్షమతో స్పందించాడు. తన భక్తితో దేవుణ్ణి సాక్షాత్కరించాడు. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం నేటికి భక్తులకు దివ్యమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ శివుడు మోక్షప్రదుడు, దయామూర్తి, క్షమాపరుడు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు మనస్సు శాంతితో, విశ్వాసంతో నిండిపోతుంది. ఇదే 8వ జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క పూర్తి కథ. అని తదుపరి జ్యోతిర్లింగంలో శివుడు తన భక్తుడు కోసం కాలాన్ని ఆపేశాడు. అదే 9వ జ్యోతిర్లింగమైన వైద్యనాథ్ జ్యోతిర్లింగం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని ఎలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ.